సింహాచలంలో అసలు వెళ్ళి డైరెక్ట్గా మీది విగ్రహం చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు అసలు? అది మాత్రం నిజంగా వండర్ అండి. అది నిజంగా థ్రిల్లింగ్. అంటే ఒకలాగా మనకి అసలు తెలియకుండా వెళ్ళారు కదా, తెలియకుండా వెళ్ళారు కదా? తెలియదు. మేము యాక్చువల్గా ఎలా వెళ్ళామంటే ఒరిస్సా చక్రపాణి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఒరిస్సాలో. ఓకే. దానికోసం మేము ఒరిస్సా వెళ్ళాం. ఒరిస్సా వెళ్ళి రిటర్న్లో వైజాగ్ వచ్చాం. వైజాగ్ వచ్చి ఎప్పుడు వెళ్ళినా మనం నరసింహస్వామి గుడికి వెళ్తాం. అలాగే ఆ వేళ వెళ్ళాం. మార్నింగ్ లేచి తెల్లవారు వెళ్తే అక్కడ ఎవరో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఓకే. ఈ క్లీనింగ్లు అవి చేసేవారు కదా స్వచ్ఛ భారత్ అని. ఒక ఆయన ఎవరో పరిగెత్తుకుంటూ, పెద్ద ఆయన ఒక 40 years ఉంటాయి, పరిగెత్తుకుంటూ తెల్లగా హైట్గా వచ్చి అయ్యో మీరు వచ్చారా ఇక్కడికి, మీరు ఇక్కడే ఉండండి అని మళ్ళీ పరిగెత్తేసాడు ఆయన. కామన్గా మన ఆర్టిస్టులు అంటే అలాగే చూస్తారు కదా అని నేను ఏదో నవ్వుకుని వెళ్ళిపోతున్నా. ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, ఏమండి మేడం మిమ్మల్ని మీరు చూసుకోండి, గుడిలో మిమ్మల్ని మీరు చూసుకుందరు కానీ అంటున్నాడు. ఈ నన్ను నేను గుడిలో చూడడం అంటే నాకు అర్థం కావట్లేదు ఆయన చెప్పింది. ఆయన అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత ఒక 15-20 మంది వచ్చారు. వచ్చి మిమ్మల్ని అసలు ఈ విగ్రహం ప్రతిష్ఠ రోజున పిలుద్దాం అనుకున్నాము, మీ నెంబరు అవి మాకు సరిగ్గా అప్పుడు దొరకలేదు, పాపం దాని పర్మిషన్స్ కోసం చాలా ప్రాబ్లం ఫేస్ చేసి పెట్టాము, మీరు రండి అని గుడిలో దర్శనం అయిన వెంటనే ఆయన పట్టుకుని వచ్చాడు. అసలు అక్కడ ప్రహ్లాదుడు విగ్రహం ఉంది. ఏ గుడిలోని ఎక్కడా పెట్టలేదు ఇంతవరకు. అసలు నరసింహస్వామి అవతారం అన్నది ప్రహ్లాదుడు గురించి ఉద్భవించినటువంటి ఒక దేవుడు అది. ఓకే. కానీ ఎవరు ప్రహ్లాదుడి విగ్రహం ఎక్కడ పెట్టలేదు. ఒక్కచోటే పాపం ఆయన పోరాడి, ఆయన ప్రహ్లాదుడు భక్తుడట, నరసింహస్వామి భక్తుడు కాదైనా. ఓకే. ప్రహ్లాదుడికి భక్తుడు. ఆయన పాపం ఎంతో పోరాడి ఎన్నో పర్మిషన్స్ తీసుకుని డబ్బులన్నీ వాళ్ళు పూల్ చేసుకుని అవన్నీ చేసుకుని ఆ విగ్రహం పెట్టాడంట ఆయన. అది నన్ను పిలవాలనుకున్నాడు కానీ నాకు పెద్దగా తెలియలేదండి, మీ ఇంటికి రావాలి, నాకు అంత హడావిళ్ళు అవ్వలేదు, మీరే వచ్చారు ఇక్కడికి, అందుకే మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నాడు ఆయన. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. భక్త ప్రహ్లాద మీద ఆయన ఒక బుక్ కూడా రాశారు. ఓకే. అందులో నా ఫోటో ప్రింట్ చేశాడు ఆయన. బుక్ రాసి ఆ బుక్ తీసుకొచ్చి ఇచ్చి, నాకు నరసింహస్వామి ఒక ఫోటో తీసుకొచ్చి ఇచ్చి, ఆ ప్రహ్లాదుడికి నా చేత పూజ చేయించాడు ఆయన. ఆవేళ పువ్వులు అవి తీసుకొచ్చి ఇచ్చి పూజ చేయించి, కానీ ఆయన కరోనాలో చనిపోయాడు ఆయన. చాలా బాధ అనిపించింది అసలు. ఇంకా ఆయన గుర్తుగా ఫోటో అవన్నీ పెట్టుకున్నాను. కానీ సింహాచలం వెళ్ళి డైరెక్ట్గా భక్త ప్రహ్లాదుడిగా మీరు చూసుకున్న తర్వాత అసలు మీ అనుభవం ఏంటండి? తెలీదు. నేను స్క్రీన్లో వస్తానని రంగారావు గారు అని, అంజలిదేవి గారు అని మనకు తెలీదు. కొన్ని సంవత్సరాల తర్వాత రంగారావు గారి మీద జోక్ కూడా ఉంది. అదే రంగారావు గారు చిన్నారి పాపల్లో తోటమాలి ఆయన. అవును. ఆయనకి జుట్టు విగ్గు పెట్టలే, బట్టతల, చిరిగిపోయిన పంచి, చిరిగిపోయిన షర్టు వేసుకుంటాడు ఆయన. నన్ను కొట్టినప్పుడు అది జాలిపడి ఆయన నన్ను ఎత్తుకుని పాట పాడతాడు ఆయన. ఓకే. ఇదే రంగారావు గారు ప్రహ్లాదులో మహారాజు, అన్ని పెట్టేసుకుని, కిరీటాలు, నగలు, పట్టు పంచలు అన్నీ కట్టుకుని. ఈయనని తెలుస్తుంది నాకు, మొహం తెలుస్తుంది, కానీ పాపం పేదోడైపోయాడు ఈయన. మహారాజులోకి నగలు పట్టుబట్టలు అన్నీ పోయినాయి. అయ్యో ఇంత పేదవాడైపోయాడు, చిరిగిపోయిన బట్టలు వేసేసుకుంటున్నాడు ఈయన, జుట్టు లేదు, ఏం లేదు, అన్నీ పోయినాయి పాపం ఈయన. కానీ కొన్నాళ్ళు అనుకున్నాను అలాగా, కానీ ఎవరికి చెప్పలేదు. ఆ పిక్చర్ చేసిన ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా, అప్పుడు తెలిసింది అయ్యయ్యో ఈయన విగ్గు పెట్టుకుని ఇలా యాక్ట్ చేశాడా, ఇప్పుడు ఈయన పేదవాడు కాదు. ఉంటాయేమో కదా మేడం అలాంటివి. ఎవరికి చెప్పలేదు నేను, ఆయన కూడా అడగలేదు, అయ్యో మీ అన్నీ పోయినాయా ఇలా అయిపోయారు అడగలేదు. అడిగుంటే పాప ఆయన ఏమన్నా. కానీ మేడం అసలు కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ హీరోయిన్గా సౌత్లో చాలా బిజీ ఉన్నారు. ఆ టైంలోనే మ్యారేజ్ చేసేసుకున్నారు. ఎలా మేడం? లవ్ మ్యారేజ్ అని తెలుసు, ఇంట్లో ఒప్పుకున్నారా? సార్ సైడ్ కానీ మీ సైడ్ కానీ ఒప్పించారా? లేదు, ఇంట్లో ఒప్పుకోకపోతే మనకి చేజింగ్లు
మన సమరసింహారెడ్డి ఇవన్నీ అలా ఉంటాయి కదా, అవేమి జరగలేదు. ఓకే, కూల్గా ఒప్పేసుకున్నారు. సార్ సైడ్ మీ సైడ్ అటు ఇటు. ఓకే, పేరెంట్స్ ఏం అబ్జెక్ట్ చెప్పలేదు. అబ్జెక్ట్ చెప్పుంటే చాలా థ్రిల్లింగ్గా ఉండును. జనరల్గా సార్ ఒరియాకి సంబంధించి కాదు, హీరో డైరెక్టర్. ఆయన తెలుగైనా. అవునా? ఆయన వైజాగ్ తెలుగైనే, కాకపోతే ఒరిస్సా సైడ్ వాళ్ళ ఫాదర్ వర్క్ చేసేవారు, అందుకని అక్కడ స్టడీసు అక్కడ. ఈయనకి ఒరియా వచ్చని ఒరియా హీరోగా మన తెలుగు వాళ్ళు తీసిన సినిమాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సినిమాలో నేను ఫస్ట్ హీరోయిన్ చేశాను. అలా మీ ఇద్దరు కంటిన్యూస్గా ఒక 5-6 చేశారు. 5 ఫిలిమ్స్ చేశాను. ఓకే, మొత్తం నేను 8 ఫిలిమ్స్ చేశాను ఒరియాలో. 5 ఫిలిమ్స్ ఈయనతో చేశాను, 3 ఫిలిమ్స్ బయట చేశాను. మా ఫస్ట్ పిక్చర్ సీనే పెళ్లి చూపులు. నా కళ్ళు ఉండవు. ఓకే, పాత ఆడపడుచు పిక్చర్, ఎన్టీ రామారావు చంద్రకళ చేసిన పిక్చర్. ఓకే, తర్వాత 5 ఫిలిమ్స్ చేశాను. తర్వాత మ్యారేజ్ తర్వాత నేను యాక్టింగ్ మానేశాను. ఎవరు మేడం ఫస్ట్ సార్ ప్రపోజ్ చేశారా? అది సస్పెన్స్. అట్లీస్ట్ ఇప్పుడైనా రివీల్ చేయండి మేడం, స్పెషల్గా ఉంటుంది మాకు. అలాగేం లేదు, ఇద్దరు అండర్స్టాండింగ్, ఇద్దరం చెప్పాము. ఆయన వాళ్ళ ఇంట్లో చెప్పారు, నేను మా ఇంట్లో చెప్పాను. ఓకే, కూల్గా ఓకే అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఒక 6 months తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఓకే. అసలు మధ్యలో బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? కొంత బ్రేక్ కాదు, ఫుల్ బ్రేక్. అవును అవును, నేనే తీసుకున్నా డెసిషన్. నాకెవరని చెప్తా, నేనేంటి యాక్టింగ్ మానేయమంటే మానేస్తానా? అది అప్పటి వరకు అంత ప్యాషనేట్ తో చేశారుగా, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను, హీరోయిన్గా చేశాను, అన్నీ చేశాను. ఇంకా చేస్తే ఇంకా వెరైటీ క్యారెక్టర్లు ఏమైనా చేసుకోవాలి, ఇంకా 2-3 అంతే. ఓకే, ఇంకా సరే బాబు పుట్టాక చూద్దాంలే అనుకున్నాం. బాబు పుట్టిన తర్వాత బాగుంది, హ్యాపీగా జాలీగా ఉంది. ఇంకా అలా ఇంకా మానేస్తాను అనమాట. నా డిసిషన్ ఎవ్వరూ చెప్పలేదు. ఎప్పుడు అనిపించలేదా అసలు కంటిన్యూ అయితే పోయేది మనము యాక్టింగ్ ఫీల్డ్లో, బ్రేక్ తీసుకోకుండా? అలా అంటే ఎందుకంటే డబ్బింగ్ స్టార్ట్ చేస్తాను కదా. అవును, అంటే నాకేంటంటే స్క్రీన్ మీద మనం కాకుండా మనం చెప్పే హీరోయిన్స్ అందరిలోనే నన్ను చూసుకుని నేను 600 మూవీస్ డబ్బింగ్ చెప్పాను, 600 ఫిల్మ్. నాకు టైం ఉండేది కాదు అసలు. నేను మార్నింగ్ పిల్లలు స్కూల్కి పంపించేసి డబ్బింగ్కి 10 గంటలకు వెళ్తే ఈవినింగ్ 5 వరకు 6 వరకు నాకు డబ్బింగ్. 6 o'clock వస్తే మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసేవారు. నాకు ఇంకా టోటల్లీ బిజీ. నాకు ఆ మైండ్ ఇంకో సైడ్ వెళ్ళలేదు అసలు. మళ్ళీ రీఎంట్రీ ఇద్దాం, రీఎంట్రీ అయితే లేదు. ఓకే, అసలు ఆలోచనే రాలేదు కానీ మేడం ఎవరు మీ దగ్గరికి రాలేదా ఆఫర్స్ తో? మేడం ఒకసారి రీఎంట్రీ చాలా మంది అడిగారు. బాబు పుట్టే కూడా నాకు ఫిలిమ్స్ వచ్చినాయి. ఓకే ఓకే, ఏవి మేడం ఏవి రిజెక్ట్ చేశారు? మంచి మూవీస్ అలాగా గుర్తులేదు, అప్పటి పిక్చర్స్ కదా అవన్నీ. ఏవో వచ్చేవి, లేదండి చేయట్లేదు, ఇంకా దాని గురించి విని ఏమీ లేదు, చేయట్లేదు, చూద్దాం తర్వాత చేస్తే తప్పకుండా చేద్దాం, అలా అయిపోయింది. కానీ మన తెలుగులో మేడం, మన తెలుగు ఇండస్ట్రీలో మీకు అసలు ప్రపోజల్స్ ఎవరు ఆర్టిస్ట్ సైడ్ నుంచి కానివ్వండి, నాన్ ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ ఏవి రాలేదా? ప్రపోజల్సా? రాలేదు. నాన్నగారు ఒక ప్రపోజల్ తెచ్చారు అప్పుడెప్పుడు. ఓకే, ఆయన ఫ్రెండ్ సన్నదని. ఓహో, అప్పుడు బిఫోర్ మ్యారేజ్. అప్పుడు నేను చెప్పాను, అంటే ఈ చెంబర్తి అవన్నీ చేశాను కదా. నాన్నగారు చాలా సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు ఏం లేదు, ప్లీజ్ ఇప్పుడు కాదు, చూద్దాం అని అప్పుడు ఒక్కసారి చెప్పాను. నాకు ప్రపోజల్స్ ఎవరు పెద్ద, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన హీరోలందరూ నాకంటే చాలా పెద్దవాళ్ళు. అప్పుడు యంగ్స్టర్స్ చాలా తక్కువ, ఎవరు లేరు, అందరూ పెద్ద వాళ్ళే హీరోలందరూ. ఏం రాలేదు, అంటే వచ్చేవేమో అప్పుడేగా 21 కంప్లీట్ అయ్యి 22 వచ్చినాయి నాకు పెళ్ళికి. అవును, వచ్చేవేమో, మరి మ్యారేజ్ అయిపోయింది. మీరు 5 yearsకే యాక్టింగ్ స్టార్ట్ చేశారు, అవార్డు తీసుకున్నారు. తరుణ్ గారి విషయానికి వస్తే సేమ్, అంజలి ఫస్ట్ మూవీతోనే తనకి అవార్డు, నేషనల్ అవార్డు. అసలు రెండు ఎప్పుడైనా సింక్ చేసుకున్నారా? చాలా వండరే కదా అది. నేను ఫస్ట్ పిక్చర్కి ఢిల్లీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. బాబు ఫస్ట్ పిక్చరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అవార్డు తీసుకున్నారు. బాబు ఫస్ట్ పిక్చరు రామోజీరావు గారిది మనసు మమత నంది అవార్డు తీసుకున్నారు. నేను ఫస్ట్ నంది అవార్డు భక్త ప్రహ్లాద్కి తీసుకున్నాను. నేను 5 కంప్లీట్ అయ్యి 6 వస్తున్నప్పుడు
నా కెరీర్ స్టార్ట్ అయింది. బాబుకి 6 కంప్లీట్ అయ్యి 7 వచ్చినప్పుడు బాబు కెరీర్ స్టార్ట్ అయింది. ఏదైనా ప్లాన్ చేశారా మేడం? అలానే వచ్చేసిందా? ప్లానే లేదు అసలు. నో అసలు మీ ప్లాన్ ఏంటి? అసలు వీళ్ళ కెరీర్ ఎలా వెళ్ళాలి అనుకున్నారు మీరు? నేను ఎప్పుడు ఏమీ అనుకోలేదు. స్కూల్కి వెళ్ళి పాపది కానీ బాబుది కానీ బాగా చదువుకోవాలి, ఓకే, ఒకళ్ళు యుఎస్ వెళ్ళాలి, ఒకళ్ళు లండన్ వెళ్ళాలి, అదే. అంటే ఏం చదువుతారో కూడా మనకు తెలియదు. పంపించేయాలి. ఒకళ్ళు యుఎస్లో చదవాలి, ఒకళ్ళు లండన్లో చదవాలి. ఓకే. సో బాబుని అందుకనే నేను కోచింగ్ చేసి ఎంబీఏ లండన్ పంపించాలని. ఓకే. పాపను అనుకున్నట్టు యుఎస్ వెళ్ళింది. ఓకే. తను ఇంటీరియర్ డిజైనింగ్ చేసి వచ్చింది. బాబు కరెక్ట్గా కోచింగ్ తీసుకుని ఎంబీఏ చదివి వెళ్ళే టైంకే నువ్వే కావాలి ఆఫర్ వచ్చింది. ఓకే. దాంతో అది బ్రేక్ అయిపోయింది. ఒక 5 years. అయితే లండన్ చాలా సార్లు వెళ్ళాడు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే మీరు అనుకున్నట్టు చదువుకోవడానికి షూటింగ్కి వెళ్ళారు. ఒక 5 years అసలు నాన్ స్టాప్గా హిట్స్, అప్ అండ్ డౌన్స్ ఎవరికైనా ఉంటాయి. బట్ ఆ బ్రేక్ త్రూ రావటం అనేది చాలా కష్టం. అవన్నీ చూశారు. ఒక బ్రేక్ వచ్చినప్పుడు మీరు ఎలా మేడం, మీరు ఎలా సపోర్ట్ చేశారు తనకి? నేను ఎప్పుడు ఇప్పుడు నేను యాక్టింగ్ మానేశాను పెళ్లి తర్వాత. ఏ రోజు నేను అయ్యో యాక్టింగ్ మానేశాను, అనవసరంగా డెసిషన్ తీసుకున్నాను, ఇలా ఉండేది కాదు నాకు. అంటే నా మెంటాలిటీ అది. అలాగే గ్యాప్ వస్తే ఓన్లీ గ్యాప్ వచ్చింది, హ్యాపీగా పిక్చర్స్ చూసుకుంటాం, గేమ్స్ ఆడుకుంటాం, చక్కగా అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్తాం, ఇలాగే. కానీ కాకపోతే కెరీర్ అన్నది ఏంటంటే తనకి గ్యాప్ వచ్చింది, కొంచెం ఉంటుంది మనసులో, అలా లేదు అని మనం ఇదిగా చెప్పలేము. బట్ ఏంటంటే ఏదో ఒకటి చేయకుండా ఒక మంచి రీఎంట్రీ లాగా తను ప్లాన్ చేసుకుంటారు. ఓకే. త్వరలోనే అవుతుంది. సో త్వరలోనే తరుణ్ గారు తప్పకుండా ఆర్టిస్టులకి అది కామనే. కొంచెం బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ టైంలో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ మధ్యలో కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసి, అది మనకి వేరే ఫ్యామిలీ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇది ఉంది, మనకి అది కంటిన్యూ అవుతుంది. సజెషన్స్ అంటూ ఏం ఉండవండి. కాకపోతే మనం ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఏదో సినిమాల్లో యాక్ట్ చేస్తున్నామనే కాదు, పర్సనల్గా కూడా మనం ఫిట్గా ఉండాలి, కొంచెం బాగుండాలి, అన్నీ కొంచెం ఫేస్ అన్నీ చూసుకోవాలి. అంటే రిలాక్స్ అయిపోకూడదు. రిలాక్స్ అయిపోకూడదు. సో రెస్పాన్సిబిలిటీస్ అంటే అదొక్కటే కాదు కదా, ప్రొఫెషన్ అన్నది ఒకటి ఉంటుంది, అదర్ ఇది కూడా మనం అన్నీ ఇదిగా ఉండాలి. అదే అంతవరకే నేను పిల్లలకి చెప్తుంటాను, కానీ వేరే ఏం పెద్ద సజెషన్స్ ఏం చెప్పను. ఏముంటాయి పెద్ద చెప్పడానికి యంగ్స్టర్స్కి. వాళ్ళు కొన్ని మనం మెంటాలిటీస్ వాళ్ళే కొంచెం సింక్ అవ్వాలంటే కూడా కొంచెం కష్టమే, కానీ ఆల్మోస్ట్ చెప్పినట్టు వినే పిల్లలు.